జై శ్రీమన్నారాయణ. మన ఈ వ్రతంలో మనం ఈ రోజున ఎన్నో రోజులు చేరుకున్నాం? 12వ రోజులు చేరుకున్నాం. ఇవాళ మన ఆండాళ్ళ తల్లి మరి యొక్క గోపబాలికని నిద్ర లేపుతోంది. ఈ గోపబాలిక సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడికి అత్యంత దగ్గర అయినటువంటి స్నేహితుడు, అంటే మంచి బ్లోజం ఫ్రెండ్ అన్నమాట స్వామికి. ఆ గోపబాలిక బాగా ధనవంతురాలు. వెనకటి రోజుల్లో ధనాన్ని ఎలా లెక్క పెట్టేవాళ్ళు అంటే ఈ పిచ్చి కాగితాల రూపంలో లెక్క పెట్టేవాళ్ళు కాదు. ఎన్ని ఎక్కువ గోవులు ఉంటే అంత ధనవంతుడు. అయితే ఆ గోపబాలిక ఇంట్లో ఉన్నటువంటి గోవులు చాలా ఎక్కువ అయ్యేసరికి ఆ గోవులకి పాలు తీసేటటువంటి గోపబాలురు తక్కువయ్యారు. తక్కువైతే చక్కగా పచ్చిక వేసి బాగా పాలు ఇవ్వటానికి సమర్థంగా ఉన్నటువంటి ఆ ఆవులకి పాలు పితికేవాడు లేక ఈ దూడలు తమ పొదుగులో మూతి ఉంచినట్లుగా భావించి అవి పాలు ధారలుగా కారించడం మొదలుపెట్టినట. అలా ఆ ప్రాంతం అంతా కూడా పాలతోటి నిండిపోయి బురదగా మారిపోయింది. అంటే ఇప్పుడు ఎక్కువ నీళ్లు పోస్తే ఏమవుతుంది? మామూలు నేల మీద బురద అయిపోతుంది. అట్లా ఆవు పాలతో ప్రాంతం అంతా కూడా బురదగా మారిపోయిందిట. అలాంటి ఆ గోపబాలికని ఈ రోజున మన వాళ్ళు నిద్ర లేపడానికి వెళ్ళేసరికి అదంతా బురదగా ఉండేసరికి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ఒక ద్వారాన్ని ఆసరాగా చేసుకుని నిలబడ్డారట. జాగ్రత్త ఏం చేశారు? వెళ్ళి ఆ గుమ్మాన్ని పట్టుకున్నారు. ఏంటి గుమ్మం అంటే ఓం చెప్పండి, ఓం నమో నమో నారాయణాయ నారాయణాయ. మనం ఈ సంసార సాగరంలో పడి ఆ బురదలో సంసారం అనే బురదలో పడి జారిపోకుండా ఉండటానికి మనం ఏం ఆశ్రయించాలి? ఓం చెప్పండి, ఓం నమో నమో నారాయణాయ నారాయణాయ. ఈ కమ్మి ఉందనుకోండి, దీనికి పైన ఉన్నటువంటి అది ఓం ఓం నమః నమః. ఈ రెండు కూడా నారాయణాయ నారాయణాయ అని మనం భావన చేసుకుంటే, అంటే ఈ కమ్మి ఈ గుమ్మాన్ని మనం పట్టుకుని ఎలాగైతే నిలబడి ఉండగలుగుతామో అట్లాగే నారాయణ మంత్రాన్ని జపించేవాడు ఆ సంసారం అనే బురదలో పడిపోకుండా నిలబడి ఉంటాడు అని దాని అర్థం. ఈ పాసురంలో అమ్మ రామచంద్రుడిని కీర్తిస్తుంది. ఆ దక్షిణ దిశలో ఉన్నటువంటి ఆ లంకకి రాజైనటువంటి రావణాసురుణ్ణి తేలికగా చంపేశాట. ఎలాగంటే మనం ఒక చక్కటి లేత పువ్వుని మనం ఎంతసేపట్లో తుంచగలుగుతాం? చక్కగా లేతగా ఉన్న పువ్వుని అట్లా తుంచేయగలం. ఈ గోతుంటే తుంచేయగలం మనం. అంత తేలికగా సంహరించాట. ఏమిటండి అంత తేలిగ్గా సంహరించాడా? 180 రోజులు మరి యుద్ధం చేశాడు. ఎందుకని చేశాడు స్వామి? స్వామికి ఎక్కడా కోపం రాదండి. స్వామి బాధపడిన సన్నివేశాలు చాలా ఉన్నాయి, కానీ రామాయణంలో స్వామికి కోపం వచ్చిన సన్నివేశాలు చాలా తక్కువ. స్వామి ఎంతసేపు ఏం చేస్తాడంటే, ఎవడైనా తప్పు చేస్తే వాడి తప్పు తెలుసుకుని మనిషిగా మంచిగా మారతాడు అని ఆలోచించే తత్వం రామతత్వం. అదే కృష్ణుడు అనుకోండి, తప్పు చేశాడా అయిపోయింది అక్కడతోటి. రామచంద్రుడికి ఓర్పు ఎక్కువ. అలాంటి ఆ కోపం రాని రామచంద్రుడు కూడా కోపం తెచ్చుకుని లంకకి వెళ్ళి లంకలో ఉన్నటువంటి రావణాసురుడి యొక్క సంహారం చేయటానికి ఆయన కోపాన్ని తెచ్చుకున్నాడట. ఎందుకనంటే ఎవడైనా వచ్చి శరణాగతి వేడితే శరణన్న వాళ్ళని రక్షించటం రామతత్వం. కృష్ణుడు అట్లా కాదు. వాడు తప్పు చేశాడా, తప్పు చేసిన వాడిని శిక్షించటం, ఇది కృష్ణతత్వం. అయితే ఈ రావణాసురుణ్ణి శరణాగతి వేడిన వాళ్ళల్లో రావణాసుడు కూడా ఉంటాడేమో, రావణాసుడు కూడా వచ్చి తనని శరణ వేడతాడేమో, శరణ వేడినప్పుడు రక్షించి కాపాడదాం అని చెప్పి 180 రోజులు యుద్ధం చేశాడే గాని విడిగా ఆయనకి అంతసేపు అన్ని రోజుల యుద్ధం అవసరం లేదు. చెబుతాడు, ఆయనే చెప్పుకుంటాడు, నాకు రావణుడు ఎంతసేపు అంటే ఊరికే ఇట్లా లేత పువ్వుని గిల్లినట్టు గిల్లి వేయగలను నేను అని. వాడు వచ్చి శరణు వేడతాడేమో అనే ఉద్దేశంతో ఇన్నాళ్ళు యుద్ధం చేస్తానని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే చెబుతాడు. అలాంటి ఆ రామచంద్రుడి యొక్క గొప్పతనాన్ని మనమంతా కూడా చేరి కలిసి స్తుతిద్దాం, ఆయన యొక్క నామాన్ని
చక్కగా గట్టిగా పాడుదాం, పాడి ఆ పర అయినటువంటి వాయిద్యం కోసం మనం వెడదాం అని చెప్పి ఈ రోజున మన ఆండాళ్ళ తల్లి మరి ఒక గోప బాలికని నిద్రలేపింది. చూడండి, ధనం ఉన్నా సరే ఏం చేయాలి, మనం పరమాత్ముని ఆశ్రయించాలి. మన జేబులో 100 రూపాయలు ఉండగానే మనకి స్వామివారు గుర్తురాడు, సినిమా హాల్ గుర్తొస్తుంది. అవునా కదా? సినిమా హాల్కి వెళ్ళడం తప్పలేదు, కానీ ముందు స్వామి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళాలి. ప్రథమం ఏంటి మనకి? స్వామి దర్శనం, స్వామి అనుగ్రహం, ఆ తర్వాతే మరి ఏదైనా. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. మా అని చెప్పుకోవాలి. నేను, నాది కాదు అని చెప్పుకోవాలి ఎప్పుడు కూడా. మనం చేసినటువంటి ఈ నగర సంకీర్తన వలన, మరలా మనం చేసినటువంటి పుణ్యాల వలన మనం పరమపదం చేరామనుకోండి. పరమపదం అంటే అట్మోస్ట్ స్టేజ్ అనమాట. ఆ పరమపదాన్ని చేరామనుకోండి, చేరినప్పుడు ఎవరివయ్యా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతాట పరమాత్ముడు. అడిగినప్పుడు ఏం చెప్పాలి? నా పేరు పలానా సుబ్బారావు అండి, నా పేరు వెంకట్రావు అండి, నేను గొల్లపల్లి నుంచి వచ్చానండి, నేను నగర సంకీర్తనలో పాల్గొన్నానండి, ఇంకా నేను చాలా పూజలు చేశానండి, దానా చేశానండి అని ఇవన్నీ చెబితే అదంతా ఏమంటారు? దాన్ని నేను చేశాను అనేటువంటి అహంకారం ప్రదర్శిస్తే ఒకతో దోస్తాడు స్వామి. వచ్చి మళ్ళా ఎక్కడ పడతాం? భూలోకంలో పడతాం. మళ్ళీ వచ్చి గొల్లపల్లిలో పడతాం. అట్లా కాకుండా అప్పుడు మనం ఏం చెప్పాలి అంటే, అయ్యా నాదేం లేదయ్యా, నా చేత నువ్వు చేయించుకున్నావు, నేను చేసిన ఈ పుణ్యం అంతా కూడా నీ దయే, నీ దయ వల్లనే నేను ఆ పుణ్యాన్ని చేసి ఆ పుణ్యాన్ని ప్రోగు చేసుకుని ఈ సంచిత ఆగామి ప్రారంభ పాపాలన్నింటినీ కూడా పక్కకి తొలగించి నీ పాదాల దగ్గరికి చేరానయ్యా, ఇదంతా నీ దయా అని చెప్పుకోవాలి. ఎప్పుడు మనం ఏం చెప్పుకోవాలి? ఇదంతా పరమాత్ముడి యొక్క దయా అని చెప్పుకోవాలి. ఇదంతా కూడా రఘునాథ స్వామి దయా అని చెప్పుకోవాలి మనం. అంతేగాని నేను నాదనే మాట ఎక్కడా రాకూడదు. వచ్చింది అంటే ఆ రోజున మనం పాపం చేసినట్టు అహంకారం మనకి కొబ్బరికాయలు తెస్తారు, అందులో పెద్ద కాయ ఉంది, అది నాది అంటే. నీదనేది ఎక్కడుంది అక్కడ? నువ్వు ఇదేనికి తెచ్చావు? కొబ్బరికాయని కొట్టి స్వామికి సమర్పించడానికి తెచ్చావు, స్వామికి ఇచ్చేసావు. ఇచ్చిన తర్వాత నీదేముంది అక్కడ? ఇంకా అది ఆయనకి ఇచ్చినా సరే అది నాది. ఇంకా బట్టలు తెస్తారు, తెచ్చి అయ్యగారు మా బట్టలు కట్టండి ఆ వైకుంఠ ఏకాదశి రోజున, మా బట్టలు కట్టండి ఆ నగర సంఖ్య ఆ గ్రామోత్సవం రోజున అంట. అసలు అహంకారం వద్దమ్మా, అహంకారమే వద్దు. పరమాత్ముడికి తెలియదా నువ్వు ఇచ్చిన వస్తువుని ఎప్పుడు ఎక్కడ వినియోగించుకోవాలో ఆయనకి తెలుసు కదా. మేము తీస్తాం, పంచలని తీసి అక్కడ పెడతాం. పెట్టినప్పుడు ఆ రోజుకి అది మాకు బాగుంది అనిపిస్తుంది, అదే ఆయనకి కడతాం. అంటే పరమాత్ముడు మా చిత్తంలోకి వచ్చి చెప్తాడు, ఈ రోజు అది కట్టరా అంటాడు, అది కడతాం. అంతేగాని మీరు తెచ్చింది చెప్పింది అక్కడ ఆయన ఒప్పుకుంటే సరే ఉంది, ఒప్పుకోకపోతే మనం చేయగలిగింది లేదు. అదే పంచ తర్వాత బాగుంది అనిపిస్తుంది. ముందు వాటిలో ఉన్నది ఒకటి బాగుంది అనిపిస్తే తర్వాత అంతకుముందు అబ్బాయి దీనికంటే ఇది బాగుంది అనిపిస్తుంది తర్వాత సారి కట్టేటప్పుడు. అట్లా మనం ఎప్పుడు కూడా ఏం చెప్పాలి? నాది కాదు, ఇదంతా కూడా స్వామి దయతోటే జరుగుతుంది అని చెప్పి ఎప్పుడు మనం అనుకోవాలి. అమ్మా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.